చాలా మందికి ఉండిపోయే డౌట్ ఏంటి అంటే సిజేరియన్ సెక్షన్ తర్వాత కానీ లేకపోతే సర్జరీలో కానీ మనకి మత్తు అనేది ఇస్తూ ఉంటాం, అనస్థీషియా అనేది ఇస్తూ ఉంటాం. అది స్పైనల్ అనస్థీషియా అనేది ఇస్తూ ఉంటాం. అంటే వెన్నెముకలో ఒక సూది గుచ్చి అందులోంచి అనస్థీషియా అనేది లోపలికి ఇస్తే కామన్ గా సిజేరియన్ సెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళలోనే ఈ డౌట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వెనకాల సూది గుచ్చేస్తారు, దాని తర్వాత నుంచి నడుము నొప్పి వచ్చేస్తుంది అనే అపోహ ఉంటూ ఉంటుంది. అది క్లియర్ చేయడం కోసం ఈ రీల్. పాయింట్ 1, ఎప్పుడు కూడా సూది గుచ్చిన తర్వాత మీకు టెంపరీగా డిస్కంఫర్ట్ ఉండొచ్చేమో కానీ 1-2 రోజులు లాంగ్ టర్మ్ గా ఎప్పుడు కూడా అది ఎఫెక్ట్ చేయదు. మీకు సూది అనేది కొంచెం పొడవు సూది ఉంటుంది కాబట్టి లోపల దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే చిన్న సూది అయితే ఇక్కడ ఇచ్చిన ఇంజెక్షన్ లాగే నొప్పి 1-2 రోజులు ఉంటూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా సరే ఒకసారి అనస్థీషియా సరిగ్గా రాలేదని చెప్పి 2-3 సార్లు అప్పుడప్పుడు గుచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది కూడా తప్పేమీ లేదు, కొంతమందికి అది అవుతూ ఉంటుంది. ఇది కూడా పర్మనెంట్ డ్యామేజ్ ఎప్పుడు జరగదు. నొప్పి అనేది లాంగ్ టర్మ్ గా ఉండదు. ఈ నొప్పి లాంగ్ టర్మ్ గా ఉంది అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి పైన్లో ఇంకో ప్రాబ్లం ఏదో ఉంది. అంటే ఒక డిస్క్ సమస్య కావచ్చు, వెనకాల స్టినోసిస్ అంటాం అలాంటి సమస్య ఏమన్నా కావచ్చు. సో ఇలాంటి లోపల వేరే ఇంకో అడిషనల్ గా ఏదో నొప్పిని కాజ్ చేస్తుందే తప్ప ఈ వెన్నెముకలో సూది గుచ్చడం వల్ల అయితే కాదు అని మాత్రం చెప్పగలుగుతాను.